వందనాలు. సలాం అలైకుం, నమస్తే. దేవుడు మంచి మార్గంలో ప్రతి వారికి నడిపిస్తూ ఉంటాడు. భూమి మీద మనకు దేవుడు ఏర్పరచుకున్నాడు. మనము దేవుడు అంటే చెట్టు అనుకుంటున్నాం, రాయి అనుకుంటున్నాం, భూమి అనుకుంటున్నాం, ఆకాశం అనుకుంటున్నాం, సూర్యుడే అనుకుంటున్నాం, చంద్రుడే అనుకుంటున్నాం. కాదు, వీళ్ళందరినీ మానవుడిని కూడా పుట్టించిన వాడు పైన ఒకడు యెహోవా ఉన్నారు. ఆ యెహోవానే మనము పిలుచుకునే విధానానికి బట్టి మనము నడుస్తున్నాము. మన ఇష్టాచారంగా దేవుళ్ళకు పేర్లు పెట్టుకొని మనము మొక్కుంటున్నాము. అయితే దేవుని చిత్తము అయి ఉంది. భూమి మీద ఎవరు రక్తము చిందించిన వారు ఎవరూ లేరు. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఈ భూమికి, ఆకాశానికి, సూర్యుడి చంద్రుడికి, ఈ మానవులకి, భూమి మీద సమస్తానికి వారసుడై ఉన్నాడు. ఆయనను ప్రేమ కలిగి ఆయనే వచ్చి మనకు రక్తము చిందించి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన సవీనమైన దేవుడికి మరణము లేదు, కానీ మరణించిండు మన కోసమే. దేహం సహా సమాధిలో నుంచి మళ్ళీ ఆయన పరలోకం రాజ్యానికి వెళ్ళాడు. అందుకే మనం చాలా జాగ్రత్త కలిగి మాట్లాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద జాగ్రత్త కలిగి అందరితో సమాధానం పడి ఉండాలి. ఎందుకు అంటే మనం చాలా జాగ్రత్త కలిగి దేవుడు మనకు దీవెనకారంగా దేవుడు ఉంటున్నాడు, మేలు చేస్తున్నాడు. నువ్వు ఎవరి కోసం ఏడవద్దు, నువ్వు ఒకరు బాగుపడుతుంటే ఏడవద్దు. నువ్వు మంచి చేయి, చెడు చేయకు. నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, నువ్వు కామున కూర్చుంటే మేలు జరుగుద్ది. హల్లెలూయా. ఆమేన్.